హలో అండి, ఇవాళ మేమైతే మిడ్ నైట్ సర్వీస్కి అయితే వెళ్తున్నాము. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీ ముందుకైతే వస్తాయండి. చేసుకొని దేవుని వెలుగులో, దేవుని యొక్క ముఖ కాంతిలో మన జీవితాలను చూసుకొని సరిచేయబడి నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలి. ఆషామాసిగా అడుగు పెట్టడానికి మరింత బాగుండదు. పోయిన ఆదివారము ఆ యొక్క దిద్దుబాటు సిద్ధపాటు అనే అంశం మీద దేవుడు మనందరితో చక్కగా మాట్లాడారు. ఆ దిద్దుబాటు ఆ సిద్ధపాటు లేకుండా మనము నూతన సంవత్సరంలో అడుగు పెట్టలేము. ఒకవేళ అడుగు పెట్టినా అది అంత సమస్యలతో కూడినటువంటి సంవత్సరమై ఉండవచ్చేమో. మన జీవితాలలో శాంతి సమాధానాన్ని మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితులు కాబట్టి సరిచేయబడాలి. దేవుని నీడలో కృతజ్ఞతాపూర్ణులమై ఉండాలి. యాకోబు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మనం చదువుగా విన్నాం. చూడండి, 32వ అధ్యాయం ఆదికాండము 10వ వచనము చూడండి. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను నదిని దాటి తిని ఇప్పుడు 2 గుంపులనైతిని. చూడండి ఎంత చక్కటి మాట. ఈ మాట యాకోబు చెప్తున్నాడు. ఎవరు యాకోబు? యాకోబు అంటే మళ్ళా యేసుప్రభు యొక్క తమ్ముడు కూడా ఉన్నాడు యాకోబు. యేసుప్రభు పుట్టిన తర్వాత మనకేమో మళ్ళా పిల్లలు కలిగినారు. యేషూదా ఆయన పేరు కూడా సహోదరుడు యాకోబు. ఆ యాకోబు కాదు, శిష్యుడైన యాకోబు కాదు. ఈ యాకోబు ఇశ్రాయేలు అనగా అబ్రహాము ఇస్సాకు కుమారుడు. అబ్రహాము తాత అవుతాడు. యాకోబు తాత అంటే బైబిల్ ప్రకారం మనము కుమార్తె సంబంధించినటువంటి బంధుత్వంలో తాత అంటాం. కుమారునికి సంబంధించినటువంటి బంధుత్వంలో అబ్బ అంటాం. మన యొక్క భాష. మన భాషలో చెప్పాలంటే ఈ యాకోబుకు అబ్బ అవుతాడు. ఎవరు? అబ్రహాం. బైబిల్ ప్రకారం తాత అని అంటే. ఈ ఇస్సాకుకు కుమారుడు యాకోబు. కాబట్టి యాకోబు ఇస్సాకు కుమారుడు ఇద్దరైతే, ఇద్దరు కుమారులలో ఒకరి పేరు, పెద్దవాడి పేరు ఏశావు, రెండవవాడి పేరు యాకోబు. ఈ యాకోబుకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక యాకోబుతో దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడు ఎంత ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా దేవుడు యాకోబుని తీర్చిదిద్దాలనుకున్నట్టే సాధువుగా ఉంటాడు. గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఏశావును యాకోబును, కవల పిల్లలు వాళ్ళిద్దరు, ఏశావును యాకోబు గర్భంలోనే వాళ్ళిద్దరు కొట్టుకుంటా ఉన్నారు. ఆ నొప్పికి మేము భరించలేక దేవుని కాడికి వెళ్తారు. దేవా, ఏంటి నా పరిస్థితి? ఈ రకంగా నా కడుపులో ఈ రకమైనటువంటి నొప్పి జరుగుతుంది అమ్మా. నీ గర్భంలో ఇద్దరు కవలలు ఉన్నారు. ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. వారిలో పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. జ్ఞాపకం పెట్టుకోమ్మా. పెద్దవాడి పేరు ఏశావు, చిన్నవాడి పేరు యాకోబు. యాకోబుకు దాసుడుగా దేవుడు గర్భంలో ఉన్నప్పుడే ప్రణాళిక సిద్ధం చేసినాడు. పుట్టి పెరిగి పెద్దవారైన తర్వాత ఏశావు వృత్తిరీత్యా వేటగాడుగా మారిపోయినాడు. యాకోబు తల్లి చాటున ఉండి తల్లి కొమ్ము పట్టుకొని వంట వార్పు నేర్చుకొని ఒక సాధువుగా మారిపోయాడు. సాధువు అంటే మెత్తనివాడు, మంచివాడు,
కఠినత్వం లేనటువంటి వాడు అని అర్థం. ఇలాంటి ఈ వ్యక్తికి అన్నైనటువంటి ఏషావు భోజనం కావాలా, ఎర్రటి చిక్కుడుగా కూర నాకు పెట్టు తమ్ముడు, నేను ఏటకు పెడితే ఒక్క చిన్నపిల్ల కూడా ఒక ముందేని పిల్ల కూడా పడలే, ఆకలి చచ్చిపోతున్నాను అనేసి అడిగితే నేను ఇవ్వను, ఇది నేను నా కోసం చేస్తున్నాను, తమ్ముడు ఈ తమ్ముడు అనేసి భంగపోతాను, నేను ఈ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా అంటే నేను ఇస్తానులే, దాని లేదు. జ్యేష్ఠత్వ హక్కు అనేది చాలా మన యొక్క రాయలసీమలో అది ఎంతో హక్కుతో కూడినది, విలువైంది, గౌరవప్రదమైంది. ప్రతి మొదటి భాగం అంతా జ్యేష్ఠపుత్రుడిదే. కాబట్టి జ్యేష్ఠపుత్రుని యొక్క ప్రథమ భాగాన్ని లేకుంటే ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని ఇవ్వడానికి వాళ్ళిద్దరు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇక మోసంగా యాకోబు తీసుకోలే, యాకోబు మోసగాడు కాదు. నీకు చిగుడుగా కూర కావాలంటే నీ జ్యేష్ఠత్వం నాకు ఇవి. అందుకనే దేవుడు ఒక్క పూట కూటికులకు ఆశపడి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడైన ఏసే వంటి వారు ఎవరైనా కలరా అంటాడు అనమాట. పత్రిక బాగా భ్రష్టుడు అనేసి దేవుడే అన్నాడు. ఆ అగ్రిమెంట్ కుదుర్చుకునే మోసంతో తీసుకోలే జ్యేష్ఠత్వం. కూటికులకు ఆశపడి అమ్ముకున్నాడు, వాడే తండ్రి మనగాడు. రెండవదిగా తండ్రి భోజనము తింటా వేట మాంసం తెచ్చి నాకు వండి పెట్టరా అనేసి పెద్ద కుమారుని అడిగితే వెళ్తాడు అడవికి వెళ్తాడు, దొరకలే, ఒట్టి చేతులతో వస్తాడు. ఆలోపు రిక్క సాటు నుండి తండ్రి చెప్తున్నట్టు ఏసేపుతో చెప్తున్న మాట విని యాకోబును సిద్ధం చేసే మందరానికి వెళ్ళి ఒక గొర్రెపిల్లని తీసుకొని వచ్చి కోసి వధించి తండ్రికి మాంసం పంపిస్తాను నుంచి నేను వంచకుడు నైతిని కదా. వంచకుడు అంటే మోసగాడు అవుతాను కదా. మోసగాడ యాకోబు మోసగాడు కాదు. అంటే ఈ రకంగా మోసగాడు అనుకుంటాడేమో అమ్మ, ఆ తప్పేది ఆ శాపం మీద నా మీదకి వస్తుంది లేరా, నువ్వు వెళ్ళి నాన్నకి ఇచ్చి ఆ యొక్క దీవెన తెచ్చుకోపో, ఆ శాపం నా మీదకి వచ్చేది అంటే ఆయన ధైర్యంగా చెప్పడానికి కారణం ఏంటంటే కడుపులో ఉన్నప్పుడే పెద్దవాడు చిన్నవాడికి దాసుడైతాడని సాక్షాత్తు దేవుడే చెప్పాడు. కాబట్టి ఆ సాక్షాత్తు దేవుడే చెప్పినటువంటి ఆ మాట తనకు జ్ఞాపకం వచ్చి నేనెందుకు శాపగ్రస్తురాలనైతే దేవుడే చెప్పింది అనేసి ఆయనను సిద్ధపరిచి పంపిస్తాడు. ఆ దీవెన ఆ కాలంలో తండ్రి దీవెన ఒకరికే చెందుతుంది. సంపూర్ణంగా ఎవరినైతే దీవిస్తారో ఆ దీవెన వాళ్ళకి వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళా రెండవసారి వేరే వాళ్ళకి ఇవ్వాలంటే దీవెనలు ఉండవు. ఆ రకంగా దీవెనలు కొట్టేస్తాడు మనవాడు. అది విన్నటువంటి యాకోబు ఆ యొక్క ఏశావు చంపడానికి ప్రయత్నం చేసి పారిపోతాడు. పారిపోయి తన మామ అయినటువంటి లాబాను దగ్గరికి లాబానుతో గొర్రెలు కాల్చడానికి జీతానికి ఉంటాడు యాకోబు. ఈ మచ్చలు కలిగినటువంటి పొట్టేలు నాకు, ఆ మచ్చలు కలిగినటువంటి మచ్చలేనటువంటి కలిసి ఇద్దరు బేరం కుదుర్చుకుంటారు. ఆ ప్రకారము బేరం కుదుర్చుకున్న ప్రకారము లాభాలు మామ వినలేదు, కానీ యాకోబు కరెక్ట్గా నాడు ఏంది మామ నాకు మోసం చేస్తాడు, నీ చిన్న కూతురు రాహేల్యమని 7 ఏళ్ళు నీకు కొలువు చేస్తే లేయని ఇచ్చిన పెళ్లి చేశావు, ఆడికి సహించాను, మళ్ళా 7 ఏళ్ళు నీకు కొలువు చేసి రాహేల్ ఎన్నో పడ్డా నేను పెళ్లి చేసుకున్నాను, కడ చేసిన మోసం కాక మళ్ళా ఈడ కూడా మోసం చేస్తావా మామ యొక్క పొట్టేలు పంపకంలో కూడా. బలంతో ఉన్నాడు కాబట్టి సరేలే అనేసి మొత్తం మీద ఆయన ఇచ్చినట్టు తీసుకొని వచ్చాడు. కృతజ్ఞత పూర్ణుడుగా ఉన్నటువంటి యాకోబు చెప్తున్న మాట 10వ వచనంలో, ఒక్క చేతి కర్రతో నేను నా చేతి కర్రతో మాత్రమే యోద్ధాలు నదిని దాటి తిని.
ఏశావుకు భయపడి మామకాడికి వెళ్ళేటప్పుడు యోర్దాను నది దాటుకొని పోవాలా? ఆ యోర్దాను నది దాటేటప్పుడు ఆయనకు ఆస్తిపాస్తులు ఏమి లేవు. ఇంటి నుండి పారిపోయి వచ్చేటోడికి ఆస్తిపాస్తులు ఎట్లా పెట్టుకోరు. ఒక్క చేతి కర్ర మాత్రమే ఉన్నది. చేతి కర్ర ఎందుకు ఉన్నదంటే ముసలోడని కాదు, ఊదపరుచుకోవడానికి కాదు. ఆ కాలంలో మరి ప్రయాణాలతో వెళుతున్నటువంటి వాళ్ళు చేతి కర్రను పట్టుకొని ప్రయాణం అయిపోతూ ఉంటారు. ఎందుకంటే పురుగు గుడ్డో జంతువులు ఏదైనా కానీ క్రూరమైన జంతువులు వచ్చినప్పుడు ఆ చేతి కర్రతో సాయంతో ప్రాణాన్ని రక్షించుకోగలుగుతారు. ఇంతటి ఆస్తిపాస్తులకు నేను అపాత్రుడను. అపాత్రుడని అంటే ఏమని? పాత్రుడిని కాదు. నేను పాత్రుడిని కాదు. నాకు అర్హత లేనటువంటి వ్యక్తిని. దేవుడు మనకి ఇచ్చినటువంటి అర్హత ఆయుష్ని పెంచడమే, ఆరోగ్యము కాపాడడమే, 365 రోజులు మనం పోషించడము కాపాడడమే. మనము పాత్రులం కాదు, యోగ్యత లేని వారం, దుమ్ము ధూళి వంటి వారం. అయినప్పటికీ ప్రభు మనల్ని కాపాడి 2025వ సంవత్సరంలో మనము ప్రవేశింపజేస్తున్న ఆ గొప్ప దేవునికి మనము ఏం చెల్లించాలా? వందనాలు చెల్లించబద్దులే. ఈయన చెప్తున్నాడు, నేను అపాత్రుడను. ఎంత బాగా ఉందా మాట. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు, సమస్త సత్యములకు అపాత్రుడను. ఎట్లంటే నా చేతి కర్రతో యోర్దాను నదిని దాటి తిని, ఈ నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను నదిని దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులై తిని. 2 గుంపులై, ఎద్దులు, గాడిదలు, పొట్టెళ్ళు, సమస్తమైనటువంటి ఆస్తి పాస్తులతో ఒక గుంపు అంతా పనివారిని పంపించాడు. ఇంకొక గుంపును పనివారిని పంపించాడు. మా అన్నయ్య ఏశావు గనసే నీ దాసుడైనట్టంటే యాకోబును ఆస్తి ఇచ్చినాడనేసి దీంట్లో అవి దాంట్లో అవి దాంట్లో అవి ఇన్ని ఇచ్చేసేది. మా అన్నకు కోపం నా మీద ఉంది, నన్ను చంపేస్తాడని భయం కూడా నాలో ఉంది అని చెప్పాడు. మా అన్నకు ఇవ్వంగా నాకు ఇంకా చాలా సమృద్ధి ఉంది. నేనెంత మా అన్నకి ఇస్తే నాకు ఏం కొదవేముంది. నాకు 2 గుంపులుగా నా యొక్క సమృద్ధి అయినటువంటి ఆస్తిపాస్తులతో నేను నింపబడిన. పోయేప్పుడు దేంతో పోయినాడు? ఎవరినన్నా దాటి దేంతో పోయినా ఎంత ఆస్తితో పోయినాడు? ఆస్తే లేదు, కర్ర చేతికి ఒక కట్టె సమృద్ధిగా వచ్చారు. అది 2024 మనకు మరి దాటుకుంటున్నాడు. మనకు 2025వ నూతన సంవత్సరము ఇలాంటి ఆశీర్వాదాల పరంపర మన జీవితంలో రావాలి. 2 ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాలి, 2 ఆస్తిని మనకు అనుగ్రహించాలి, 2 ఆరోగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాలి. 2 మన జీవితంలో మరి దీవెనలు మనం ప్రభు అనుగ్రహించాలి. అనుగ్రహిస్తే దావీదులాగా పాపాన్ని గుర్తించాలి. దేవా, నువ్వు న్యాయవంతుడవు, నీతిమంతుడవు, నేను పాపం చేశాను అనేసి నన్ను శిక్షించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. సరే, నేను శిక్షకు పాత్రుడనే. అయితే ఒక్కసారి వెనక్కి తిరిగి జ్ఞాపకం చేసుకోవడం. యోధోను తోటలో మా పితరులైనట్టు అహ్వాదాలు చేసిన ఆ పాపం వారి పిల్లలు సంక్రమిస్తూ ఆ పాపముతోనే ఈ జన్మ పాపముతోనే నా తల్లి గర్భం ధరించింది. మా తల్లి పాపం చేయడం వల్ల నేను పుట్టలే, మా తల్లి ఆ పాపం జన్మ పాపం వచ్చేసింది. ఆ
ఆ పాపంతోనే మా తల్లి నన్ను గర్భం ధరించింది కాబట్టి నేను పాపినే కదా, ఈ సోపుతో నా పాపములను పరిహరించుము.